హాయ్ అండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సోయాబీన్ కర్రీనండి. మటన్ కర్రీ కంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. మటన్ కర్రీ ముందు సోయాబీన్ కర్రీ చాలా బాగుంటుందండి. పదండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. నేనైతే ఒక అర లీటర్ వరకు వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి వేడి నీళ్ళల్లో. ఇప్పుడు ఈ మిల్ మేకర్ను యాడ్ చేసేసుకొని ఒక 5 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందామండి. చిన్న మిల్లీ మేకర్స్ని వేసామండి, మిల్ మేకర్ని. అవి చూడండి 5 నిమిషాల తర్వాత సైజు పెద్దగా అయ్యాయి చూడండి. ఇవి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఈ మిల్ మేకర్స్ని. ఈ సోయాబీన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. వారంలో 2 సార్లు మనం వండుకుంటే బరువు కూడా తగ్గుతామండి. న్యూట్రిషన్ కర్రీనండి సోయాబీన్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఇప్పుడు వీటిని కొంచెంగా తీసుకొని పిండుకుందామండి. వాటరు లేకుండా, వాటర్ ఉంటే పగిలిపోతాయండి ఈ సోయాబీను. అందుకనే మనము కొద్దిగా తీసుకొని అన్నిటినీ బాగా పిండుకుందాం. అన్ని మిల్ మేకర్స్ని వాటర్ లేకుండా చక్కగా పిండుకుందామండి. పైన పిండుకుంటే చాలండి. చూడండి ఎన్ని వాటర్ అయితే వస్తున్నాయో. వాటర్ ఉంటే టేస్ట్ బాగా ఉండదండి ఈ కర్రీ అయితే, మిల్ మేకర్ కర్రీ. చూడండి అన్నిటినైతే నేను పిండుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి. ఇందులో ఇప్పుడు మనము ధనియా పౌడర్ని యాడ్ చేద్దామండి. అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి. కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుందామండి. మ్యాంగో కారం అయితే బాగుంటుందండి, మ్యాంగో కారం కూడా వేసుకుందామండి. అన్నిటినీ ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకుందామండి. చూడండి ఈ మసాలాలన్నీ ఈ సోయాబీన్కి పట్టేలా అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి మసాలాలన్నీ. ఒక సీక్రెట్ అయితే చెప్తానండి, ఈ కర్రీ సూపర్గా ఉంటుంది. అది ఏంటి అంటే శనగపిండిని కూడా కొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇలాగ 5-6 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఈ శనగపిండి వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఏదైనా స్కిప్ చేసిన శనగపిండి మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పుడైతే ఇలాగ 5-6 నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులో ఒక చిన్న సైజు కప్పు వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిల్ మేకర్స్ అన్నిటినీ ఇందులో వేసుకుందామండి. కొద్దిగా మాడిపోకుండా ఫ్రై చేసుకుందామండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వీటిల్ని ఫ్రై చేసుకుందామండి. ఎంత చక్కగా ఫ్రై చేస్తే అంత టేస్ట్గా ఉంటుందండి ఈ సోయాబీన్ కర్రీ అయితే. మటన్ కర్రీ, ఫిష్ కర్రీ కూడా పనికిరాదండి ఈ కర్రీ ముందు. అంతా సూపర్ టేస్టీగా ఉంటుందండి. అలాగే 5 నుండి 6 నిమిషాల వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దామండి. గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి చూడండి. ఇప్పుడు మనము చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. చూడండి మనకి ఎంత మంచి కలర్ అయితే వచ్చేసాయో సోయాబీన్స్. ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని ఒక చిన్న సైజు గిన్నె ఆయిల్ను యాడ్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనము జీలకర్రని యాడ్ చేసుకుందామండి. లవంగా, చెక్క, ఇలాచీ ఉన్నా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే స్కిప్ చేసేస్తున్నానండి. అలాగే చిన్న సైజు ఒక ఉల్లిపాయను అయితే కట్ చేశానండి. అవి కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. అలాగే ఇందులో చిన్న సైజు పచ్చిమిర్చి ముందుగానే కట్ చేశానండి. మిర్చి తినేవాళ్ళు 2 పచ్చిమిర్చిని వేసుకోవచ్చండి. నేనైతే ఒకటే వేస్తున్నానండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయించుకుందామండి. గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయండి. ఇలా రావాలండి ఈ కర్రీకి అయితే. తర్వాత టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసేసుకుందామండి. 2 చిన్న సైజు టమాటాలను మిక్సీలో అయితే వేసానండి. ఈ టమాటా ప్యూరీ వేసిన తర్వాత ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి. లైట్గా ఇలా ఉడికితే చాలండి. ఒక 2-3 నిమిషాలు ఉడికితే చాలు. ఎక్కువైతే ఉడకాల్సిన అవసరం లేదండి. చూడండి ఇప్పుడు ఇందులో మనము ధనియా పౌడర్ని యాడ్ చేసుకుందామండి. ముందుగా కొంచెం వేసాము కదండి, ఇంకొంచెం ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకుందామండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. లైట్గా పసుపును కూడా యాడ్ చేసుకుందామండి.
ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేద్దామండి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఉడకనిద్దామండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. 5 నిమిషాలు ఇలా ఉడకనిద్దామండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. సోయాబీన్ కర్రీ హెల్దీ కర్రీ అండి. ఇది బరువు బాగా తగ్గుతారండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆయిల్ అయితే ఎలా పైకి వచ్చేసిందో, ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా ఉడకనిస్తే చాలండి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ని యాడ్ చేసేసుకుందామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ కర్రీ అయితే. మిల్ మేకర్ కర్రీ అండి. మీరు కూడా ట్రై చేయవచ్చండి. బాగా కలుపుకుందామండి. చూడండి ఒకసారి అన్ని మసాలాలు మళ్ళీ కలిసేలాగా 1 నిమిషం ఉడకనిస్తే చాలండి ఇలాగా. ఇప్పుడు ఇందులో 1 కప్పున్నర అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకుందామండి. కొంచెం ఉడకాలి కదండి ఈ కర్రీ. సోయాబీన్ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. 2 కప్పులను అయితే యాడ్ చేశానండి వాటర్ని. 5 నిమిషాలు ఉడకనిద్దామండి మూత పెట్టుకొని. సూపర్ టేస్టీగా ఉంటుందండి. హెల్దీ రెసిపీనండి ఇది సోయాబీన్ కర్రీ. చూడండి 5 నిమిషాలు అయితే అయిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. మసాలా చూడండి గ్రేవీ ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ కర్రీ. మీరు కూడా ట్రై చేసేయవచ్చండి. కొంచెం గరం మసాలా పౌడర్ని అయితే యాడ్ చేద్దామండి చివరిలో. సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ గరం మసాలా పౌడర్ని వేసుకుంటే. అలాగే కసూరి మేథీని కూడా వేసుకుందామండి చివరిలో. వేసుకొని ఒక్క నిమిషం ఉడకనిద్దామండి మూత పెట్టుకొని. చూడండి చక్కగా ఉడికిపోయింది కదండి. 1 నిమిషం ఉడకనిస్తే చాలండి. ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. గ్రేవీ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు చివరిలో కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుందామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. హెల్దీ రెసిపీ అండి. ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఈ కర్రీలో వేడివేడి చపాతీ, పుల్కా, రైస్లో సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ అయితే. మటన్ కర్రీ కూడా పనికిరాదండి, అంత బాగుంటుందండి ఈ కర్రీ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.